ఈ కంపెనీ పేరు ఎసెన్షియా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నిన్న మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నారు ఇక్కడ కార్మికులు. చేస్తున్నటువంటి టైంలో ఒక రియాక్టర్లో తయారు, అంటే వీళ్ళ పని ఏంటంటే ఇక్కడ కెమికల్స్ ని, రకరకాల కెమికల్స్ ని, ఎయిర్ కెమికల్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంటారు. సో రియాక్టర్ లో తయారైన మిథైల్ టెర్ట్, బ్యూటైల్ ఈథర్, ఈ రెండు యొక్క మిశ్రమం. మిథైల్ టెర్ట్ అనేది ఒక సెపరేట్ కెమికల్, ఇది బ్యూటైల్ ఈథర్ ఇది ఒక సెపరేట్ కెమికల్. ఈ రెండిటి యొక్క మిశ్రమాన్ని ఒక ట్యాంక్ లోంచి ఇంకో ట్యాంక్ లోకి వీళ్ళు మారుస్తున్నారు. మారుస్తున్నటువంటి టైంలో అది లీక్ అయింది, గ్యాస్ లీక్ అవ్వడంతో నార్మల్ గా బయట ఉన్నటువంటి ఈ మన ఎయిర్ లో రకరకాల వాయువులు ఉంటాయి కదా, వాటితో కలిసిపోయింది. కలిసిపోయి ఆ కలిసిపోవడంతో పాటు ఎంతగా లీక్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రిక్ ప్యానల్స్ ఉన్నాయి. ఈ ప్యానల్స్ మీద కూడా అదే కలిసిన తర్వాత అది లిక్విడ్ గా ఫామ్ అయ్యి ఆ ప్యానల్స్ మీద పడడంతో మంటలు చెలరేగాయి. ఈలోపు అక్కడ ఆ మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ఏసీల్లోకి వెళ్ళిపోవడం, రకరకాల ప్లేసుల్లోకి ఆ లీక్ అయినటువంటిది చిన్న చితక కాదు, భారీగా లీక్ అయింది, వీళ్ళు చూసుకోలేదు. అన్ని ఉన్నటువంటి ఏసీల్లోకి అక్కడికి ఎక్కడ పడితే అక్కడికి ఆ గ్యాస్ వెళ్ళిపోయింది. ఇంట్లో ఎట్లా అయితే మనకి గ్యాస్ లీక్ అయిన డిఫరెంట్ గ్యాస్ కానీ చెప్తున్నా, గ్యాస్ లీక్ అయినప్పుడు మనం ఏదన్నా ఒక స్విచ్ చేస్తే ఆ స్విచ్ లోపల ఉండే మైన్యూట్ ఫైర్ వల్ల, అంటే ఆ స్విచ్ బోర్డుల్లోకి, ఆ ఫ్రిడ్జ్ కిందకి, ఎక్కడ పడితే అక్కడికి సందులోకి దూరిపోయి ఉంటది. గ్యాస్ ఎప్పుడైనా లీక్ అయినప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూరిపోయి ఉంటది, గాలిలాగా దూరిపోయి ఉంటది. సో ఆ గ్యాస్ కూడా దూరిపోయి ఉండడంతో స్విచ్ చేయగానే మనం ఆ చిన్న మంటకి మొత్తం ఆల్రెడీ ఉన్నటువంటి గ్యాస్ అంతా అంటుకుంటది కదా, అట్లాగా ఎవరో ఏదో చిన్న స్విచ్ చేయగానే వెంటనే మొత్తం అంటుకుని ఒక భారీ పేలుడు సంభవించింది. ఎంత పేలుడు అంటే ఒక అంతస్తు మొత్తం కూలిపోయింది. కూలిపోయి ఆ శిథిలాల కింద మనుషులు ఉండిపోయారు. ఆ పైన ఉండే వాళ్ళు, 7వ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయిపోయి లోపల నుంచి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో ఈ ఏసీల్లోంచి ఇదంతా కూడా వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయి 7వ అంతస్తులో ఎంత పెద్ద పేలుడు సంభవించిందంటే, అంటే మంటలు ఎలా వచ్చాయంటే వాళ్ళు బయటికి వెళ్ళటానికి లేదు, పారిపోవటానికి లేదు, ఏం చేయాలో తెలియక కిటికీలోంచి దూకే 7గురు కిటికీలోంచి దూకి తెచ్చిపోయారు. అంత దారుణమైనటువంటి సెక్యూరిటీ నామ్స్ ని పాటిస్తున్నారు. మీకు గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఇట్లాంటి అంశాల మీద బొంగు కూడా సేఫ్టీ నామ్స్ ని సీరియస్నెస్ తీసుకురాలి. సరే, ఈ ప్రభుత్వం కూడా వచ్చి ఇన్నాళ్ళైనా, అంటే వచ్చి 2-3 నెలలు అవుతున్నా, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు మనం చూసాం. అయినా కానీ వచ్చిన తర్వాత 3 నెలల్లో కూడా ఈ ప్రభుత్వం ఇలాంటి వాటి మీద మేము సేఫ్టీ నామ్స్ సీరియస్ గా తీసుకుంటామని ఒక ప్రకటన కూడా చేయాలి. అంటే మరి ఇది జరిగాక తీసుకుంటారో లేదో అనేది తెలియదు. ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వీళ్ళు తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఇంకొంతమంది చచ్చిపోతారు. అంటే ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక హోమ్ మినిస్టర్, ఇట్లా ఒక అదాని, ఒక అంబానీ, ఇట్లా లెక్క పెడితే 120 కోట్లలో గట్టిగా గట్టిగా చెప్తే 1,50,000 మంది ప్రాణాలకు గ్యారంటీ ఉందబ్బా, అంతే. ఆ 1,51 వాడికి అసలు 1,50,001 అసలు గ్యారంటీ లేదు. అందులో మనందరం కూడా తెచ్చాం. ఈ మొత్తం టాప్ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దేశాన్ని చిటికల వేల మీద ఆడించే 0.2% ఉంటారు వాళ్ళు. 100లో ఒకళ్ళు కూడా కాదు వాళ్ళు, 100లో 0.2% ఉంటారు వాళ్ళు. వాళ్ళ ప్రాణాలకి మాత్రమే సేఫ్టీ ఉంది, వాళ్ళ ప్రాణాలకి మాత్రమే జాగ్రత్త ఉంది. మీకు చూడండి మరి, మొన్న ఎంత దారుణం జరిగింది కేరళలో, వయనాడులో. ముందే మేము చెప్పామంటది కేంద్రం. మీరు ముందే చెప్పలేదు, మీరు చెప్పింది వేరే విషయం, అంతకంటే ముందే వచ్చింది ల్యాండ్ స్లైడ్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం తప్ప వాళ్ళని కాపాడగలిగారా? ఇలాంటి సంఘటనలు ఎల్జీ పాలిమర్స్ జరిగింది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుగా తెలుసుకుని కాపాడలేకపోయింది. అక్కడ జరిగిన తర్వాత కూడా దాని మీద నామ్స్ తీసుకురాలేదు, సెక్యూరిటీ విషయంలో స్ట్రిక్ట్ గా లేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇలాంటివి గత ప్రభుత్వంలో జరిగింది కదా, మేము మైకెక్కి జగన్మోహన్ రెడ్డి దిగిపోగానే మేము మీకు ఈ పథకాలు ఇస్తామని చెప్పేటువంటి ఈ ఈ ఈ వీళ్ళు, లేకపోతే చంద్రబాబు దిగిపోతే మేము ఈ పథకాలు ఇచ్చి నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పే జగను, లేకపోతే చంద్రబాబు దింపితే ఇస్తానని చెప్పే జగను, జగన్ దింపితే ఇస్తానని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీ జీవితాలకు మేము సెక్యూరిటీ ఇస్తాం, సేఫ్టీ ఇస్తాం, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు జగన్ ప్రభుత్వంలో, 14-19 చంద్రబాబు ప్రభుత్వంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, నేను వస్తే ఇంత సేఫ్టీ ఇస్తాం మీ జీవితాలకని ఇద్దరు ఒక్కళ్ళని చెప్పారా? దేశవ్యాప్తంగా ప్రధాని అయినా రాహుల్ గాంధీ అని ఏ రోజు అని చెప్పారా? అంటే మన ప్రాణాలకి ఏ రోజు ఎక్కడ విలువ లేదని చెప్పడానికి మనకు దారుణమైనటువంటి, సిగ్గుపడాల్సినటువంటి, బాధపడాల్సినటువంటి ఒక దారుణ సంఘటన అన్నమాట ఇది. అక్కడ వచ్చి మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఫోన్ ఫోన్ ఎత్తాడండి మా అన్నయ్య, మొన్నే రాఖీ కట్టాడు, మొన్నే కదా జరిగింది రాఖీ, 2 రోజులు కూడా అవ్వల, రాఖీ కట్టాడు, నిన్న మధ్యాహ్నం మాటలేవు ఆ అమ్మాయి. ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేశాడు, ఫోన్ మాట్లాడుతుండగా ఏదో గట్టిగా సౌండ్ వచ్చింది, అరిచాడు అతను.
అప్పటి నుంచి ఫోన్ ఎత్తట్లేదండి, మనిషి కనిపించట్లేదని అక్కడికి వచ్చి లబో దిబ్బో అంటూ ఒక అమ్మాయి ఏడుస్తుంది బాబు తన అన్నయ్య కోసం. మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రతి కెమికల్ ఇండస్ట్రీ అనండి, నార్మల్ ఇండస్ట్రీ అనండి, అసలు మన అపార్ట్మెంట్లు బిల్డింగుల చుట్టూ ఒక 5 ఇంచులు తిరిగేంత స్పేస్ వదిలి కంపల్సరీ వదలాలి. ఈ దేశంలో 99.9% అపార్ట్మెంట్లకు వదలరు. ఎందుకు వదలాలి అంటే ఒక ఫైర్ ఇంజిన్ కంప్లీట్ గా ఫ్రీగా తిరుగుతూ పైకి నీళ్లు కొట్టేలాగా అవకాశంగా లేదా ఫైర్ పీపుల్ ఎక్కి పిల్లలను ఎవరైనా ఇరుక్కుపోతే ఫైర్ జరిగినప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఆ నామ్ పెడతాం. కానీ మన అపార్ట్మెంట్ల చుట్టూ కనీసం పార్కుల కోసం కూడా వదలరు. సరే పార్కుల కోసం వదలపోయారు, సేఫ్టీ నామ్ కోసం కూడా వదలరు. ఇంకేమన్నా ప్లేస్ ఉంటే ఇంకో 2 అపార్ట్మెంట్లు అక్కడే కట్టి చిన్న స్పేస్ దొరికింది అనుకోండి ఫైర్ ఇంజిన్ తిరిగే స్పేస్, దానికి ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని వాల్ ఇంకా కుదించుకుని పైన కట్టే అపార్ట్మెంట్ సైజు పెంచుకుని ఇంకాస్త ఎక్కువ ఫీట్ అని చెప్పి వాళ్ళు అమ్మడం, మనం సిగ్గు లేకుండా అది కొని అందులో ఉండడం. మేము కూడా అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం ఒక 25 ఏళ్ళ 15 ఏళ్ల క్రితం. చెప్తున్నా అందరం అంతే. సేఫ్టీ నార్మ్స్ అనేవి అధికారులకు తెలిసినప్పుడు వాటిని కంప్లీట్ గా తీసుకోవాలి. వాటిని తీసుకోలేవు, మనల్ని తీసుకునేలా చేయరు, మనకు కనీసం వాటి పట్ల అవగాహన ఉండేలా కూడా చేయరు. ఇప్పుడు వీటిల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ₹1,00,00,000 రెమ్యునరేషన్, ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వమని ఒకళ్ళు, ఎంత ఇస్తామని ఒకళ్ళు. ఏ రోజైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది రేప్ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఇట్లాంటి ప్రమాదం కావచ్చు, ఏదైనా వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించే వ్యక్తుల్ని, ప్రభుత్వాలని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నాకు. ఎవరికి కావాలి మీ సొమ్ము ఇమ్మీడియేట్ గా? ఒక నెల రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఆ ప్రభుత్వం చేతిలో పెట్టండి సైలెంట్ గా. ఆ కుటుంబాన్ని చేతిలో పెట్టేయండి అప్పటికప్పుడు సైలెంట్ గా ఎళ్లి మీరు. అంతేగాని ప్రకటించి ఎవడికిత్తారు, ఎవడు ముష్టిస్తారు, మళ్ళీ ఇచ్చేది మా సొమ్మే గదా! ఆ జనాలు కట్టిన టాక్స్, జనం అంతా కట్టిన టాక్సేగా తీసుకెళ్ళి ఆళ్ళకిచ్చేది. ఇవ్వండి, ఇవ్వద్దంట్లే, ఇవ్వాలి గూడా. ఒక 10 రోజుల తర్వాత ఆ కుటుంబం ఏమైపోద్దో, మరి ఆ కుటుంబం పెద్ద ఆడో, మగో ఆ కుటుంబ పెద్ద చనిపోయుంటే మరి కావాలి కాబట్టి ఇస్తారు గదా! అదంతా వేరే విషయం. వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఇంకొకడేమో ₹1,00,00,000 ఇమ్మని, ఒకళ్ళేమో 2,00,00,000 ఇమ్మని. మనుషుల ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ తీసుకోవాలి? నిజంగా దమ్ముంటే వాటి మీద మీరు పోరాటాలు చేయండి. అపోజిషన్‌లో ఉన్నవాళ్ళు. డెఫినైట్‌లీ మేము మెచ్చుకుంటాం. అప్పుడు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు చంద్రబాబుకి వర్తిస్తది. ఈరోజు ఇది జరిగినప్పుడు జగన్ కూడా ఇదే వర్తిస్తది.